ఒక మసీదు ప్రారంభోత్సవాలకు కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉంటారు? ఒక చర్చి ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉంటారు? ఎందుకని? ఆ కార్యక్రమం మరి ఆ మత పెద్దలో చూసుకోవాలిగా. అసలు ఇలా మతం వాళ్ళే కాదు కదా, అయినా ఎందుకు వెళ్తున్నారు? అక్కడ అతిథిగా వెళ్తారు, అంతే కదా. అయోధ్య రామాలయ నిర్మాణానికి నరేంద్ర మోడీ అతిథిగా వెళ్తున్నారు. పూజా కార్యక్రమాలు అవన్నీ ఎవరు చేస్తారు? అర్చకులు చేస్తారు. మనకి ప్రతి ఆలయంలో కూడా తెలుసు, గర్భాలయం, ఆ గర్భాలయానికి ముందు ఒక మండపం లాగా ఉంటుంది. ఎవరైనా వీఐపీలు వస్తే అక్కడ పూజ చేస్తారు, లేదా ప్రత్యేక పూజలు చేసేటటువంటి సందర్భంలో అర్చకులు అక్కడ కూర్చుంటారు. ఏది లోపల చేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఆ ముందు కూర్చుంటారు, అక్కడే కూర్చోబెడతారు. శాంతం గర్భాలయంలోకి వెళ్ళిపోతారు నరేంద్ర మోడీ, ఇట్లాంటిది ఒక పక్కన ప్రచారం. రెండోది, అది భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత కార్యక్రమం కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి ప్రచారం. ఇది కాంగ్రెస్ పార్టీకి సొబగైనదేనా, సరైనదేనా అని ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే చారిత్రక సందర్భం, 500 సంవత్సరాల తర్వాత హిందువులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశంలో నువ్వు వెళ్ళకపో, శుభ్రంగా దానికి మర్యాదగా ఏమని చెప్పచ్చు, అయ్యా ఆ రోజున క్రౌడ్ ఉంటుంది కదా, అద్వానీ గారు ఆగినట్టే మేము కూడా ఆగుతున్నాం, అయిపోయాక వస్తాం అక్కడికి అని చెప్తే చాలా మర్యాద ఉంటుంది. అలా కాకుండా అదే రోజున వేరే గుళ్ళకి వెళ్తాం, అది మోడీ బీజేపీ రాముడు, ఇదెక్కడ దుర్మార్గమైనటువంటి మాటలు. అదే అతిపెద్దదైనటువంటి చారిత్రక తప్పిదం. హిందువుల దానికి వచ్చేటప్పటికి పార్టీలు రాజకీయాలు తీసుకొస్తూ, ఇతరుల దానికి వచ్చేటప్పటికి తాము చేసేటువంటిది రైటో కాదో ఆలోచించుకోవాలి. వెళ్ళకపోవడం అనేది చారిత్రక తప్పిదం అవుతుంది, అర్థం చేసుకోవాల్సి ఉంది.